భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/3/2025 స్వస్తి శ్రీ చంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశ ఋతువు పాల్గొన మాసం కృష్ణాపక్ష సప్తమి శుక్రవారం సప్తమి రాత్రి 11:56 వరకు జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:45 వరకు ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:19 వరకు మధ్యాహ్నం 12:31 నుండి 1:19 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:07 అమృత మధ్యాహ్నం 12:15 నుండి 2 గంటల వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం. సిద్ధియోగం మధ్యాహ్నం 3:15 విష్టి ఉదయం 11:12 భవ రాత్రి 11:50. దినారంభ చక్రాల్లో ముందుగా ఈరోజు మేషరాశి. దినఫలాల్లో ఆర్థికంగా లాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుపడే అవకాశాలు, ఆదాయాన్ని లోటు లేకుండా ఈరోజు ఉండే అవకాశాలు. వృషభ రాశి స్త్రీ సౌఖ్యం, వివాహయోగం, ధనప్రాప్తి, దేవాలయ దర్శనాలు. మిథున రాశి అన్ని విధాలుగా యోగం, వాహన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, ధనలాభాలు కూడా ఈరోజు ఉండే అవకాశాలు. కర్కాటక రాశి వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు, విశేషమైనటువంటి ఉద్యోగ లాభాలు, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉండే అవకాశం. సింహరాశి భార్యాభర్తల మధ్యన స్వల్పంగా వివాదాలు, మానసిక అశాంతి, నిరుత్సాహం. కన్యారాశి చీటికి మాటికి కోపాలు, పనుల యందు అవగాహన లోపం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి నూతనమైనటువంటి గృహయోగం, శుభలాభాలు, ధనలాభం. వృశ్చిక రాశి శుభకార్యాల్లో అలాగే విజయాలు పొందే అవకాశం, విందు వినోదాల్లోనూ పాల్గొనే అవకాశం. ధనస్సు రాశి అధిక శ్రమానంతర లాభాలు, అనవసరపు ఖర్చులు, ప్రయాస ఎక్కువగా ఉండే అవకాశాలు. మకర రాశి వివాహ లాభాలు, బంధుమిత్రుల యొక్క కలయిక, ఆనందం. కుంభరాశి మిత్రుల వల్ల నష్టము, కీర్తి నష్టము, ధన నష్టము, అశాంతి. మీనరాశి దైవ కార్యాల్లో పాల్గొనుట, కుటుంబ ఆనందం, ప్రయాణ సౌఖ్యం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే పరమేశ్వర ఓం పరమేశ్వరాయ నమః. నారాయణుడికి పరమేశ్వర అనేటువంటి నామం ఉంది భగవంతుడికి. ఈశ్వరుడన్నా నారాయణ ఒకటే, త్రిమూర్తులు ఒకే రూపం అన్నమాట. ఈశ్వరులకెల్లా ఈశ్వరుడై ఉన్నవాడు పరమాత్మయే కనుక పరమేశ్వర అనబడ్డాడు. కరణ ఓం కారణాయ నమః, కారణాయ నమః. దాని ముందు కరణాయ నమః అనే నామం ఉంది, 378 కరణాయ నమః. తర్వాత కారణాయ నమః చెప్పుకుందాం. కరణాయ నమః అనే కరణము అనగా సాధనము అని అర్థం. పని చేయుటలో ఒక సాధనం, ఆ శ్రీహరి ఎందుకు కరణము అని చెప్పారు. కారణాయ నమః అంటే కనుక దేనికి హేతువు, దీనికి హేతువు అని అర్థం. ఈ నామంపై భగవానుడు విశ్వ సృష్టికి నిమిత్తమై కారణం అంటే హేతు అయ్యాడు కాబట్టి ఆయన ఉపాధిగా చెప్పారు కనుక కారణము, కారణాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.